అమ్మకి దూరంగా ఉన్నా ఎక్కడో ఒక చోట నేను సంతోషంగా ఉంటున్నానని మా అమ్మ అనుకుంటుంది. కానీ నేను రాళ్ళు కొట్టుకొని బ్రతుకుతున్నాననే విషయం మా అమ్మకి తెలిస్తే తన గుండె పగిలిపోతుంది. ఈ విషయం మాత్రం మా అమ్మకి సీతకి తెలియకుండా నువ్వే కాపాడాలి తండ్రి. అమ్మా, 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 మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ, చిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, అమ్మా, పీరే నాలో ప్రాణంలా ఉందమ్మా, నా నిదురకే అమ్మా, నా కోసమే కలలెన్నో కన్నావు, ఓ కంచెలా నా కాపలున్నావు, నీ కొంగులో దాచి. అమ్మ ఎటు వెళ్ళింది? ఇప్పుడే కనిపించింది. అలా ఎలా మిస్ అయింది? నన్ను క్షమించు నాన్న. నువ్వు అమ్మ అని నోరారా పిలుస్తున్నా నిన్ను పట్టించుకోకుండా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అసమర్థపు తల్లిని మనసారా క్షమించు నాన్న. నమస్తే మాస్టర్. నేను తర్వాత చేస్తాను. ఆదిత్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా కూర్చో. పర్లేదు మాస్టర్. ఆదిత్య, ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది నువ్వు పనిచేసే మెకానిక్గా కాదు, నా కాబోయే అల్లుడిగా వచ్చావు. కనీసం మర్యాద అయినా ఇవ్వడం నా ధర్మం. రా కూర్చో. కూర్చో. చెప్పండి మాస్టారు, ఎందుకు రమ్మన్నారు? అదే ఆదిత్య, శైలుతో నీ పెళ్లి గురించి మాట్లాడాలని పిలిచాను. శైలు అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. మామూలు మెకానిక్తో పెళ్లి చేస్తే తనెక్కడ కష్టపడుతుందో అని మీ ప్రేమని కాదన్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు కోట్లాస్తి చూసి కాదు, నన్ను చూసి నా మీద నమ్మకం ఉండి మీ నాన్న సరే అంటేనే పెళ్లి చేసుకుందామని శైలుతో అన్నావు, అప్పుడే నీ మీద గౌరవం, నమ్మకం కలిగాయి. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కల మగాడిని పెళ్లి చేసుకుంటే ఏ ఆడపిల్లైనా సంతోషంగా ఉంటుంది. అందుకే మీ పెళ్లికి ఒప్పుకున్నాను. మా నుండి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇక మీ వైపు నుండే చెప్పాలి బాబు. రోజులు గడిచే కొద్దీ లోకానికి లోకువైపోతాం. ఆడపిల్ల తండ్రిని కదా, నా భయం నాది. అందుకే నువ్వు సరే అంటే. మాస్టరు, శైలు అంటే నాకు చాలా ఇష్టం మాస్టారు, చాలా ప్రేమ కూడా. పెళ్ళంటూ చేసుకుంటే నేను తననే చేసుకుంటాను. కానీ మా పెళ్ళి జరిగే ముందు విడిపోయిన మా కుటుంబం ఒకటి కావాలి మాస్టారు. ఇంటికి దూరమైన మా రామన్నయ్య, సీతోదిన తిరిగి మా అయోధ్య నిలయంలోకి అడుగుపెట్టాలి. వాళ్ళ సమక్షంలోనే మా పెళ్లి జరగాలి. అదే నా కోరిక. సరే బాబు, నీ కోరికలో కూడా న్యాయం ఉంది. విడిపోయిన కుటుంబాన్ని కలపాలనే ఆలోచన న్యాయంగానే ఉంది. కానీ దానికి ఎంతకాలం పడుతుందో తెలీదే. డాడీ, నేనున్నాను కదా. నేను ఆదిత్య కలిసామంటే ఫటాఫట్ ధనాధన్ ఇత్తడిత్తడి చేసి అందరినీ కలిపేస్తాం.
సరే అమ్మా, అలాగే మీరిద్దరూ కలిసి ఏం చేయాలో ఆలోచించుకోండి. సరే ఆదిత్య. ఆదిత్య, హాయ్ బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. ఇదిగో నీకు సింక్ గాని పనులు చేయకు శైలు, నాకు సిగ్గేస్తుంది. అంటే నేను ఆడపిల్లని కాదా? నాకు సిగ్గేదా? ఆడపిల్లవే, కానీ అందరిలాంటి ఆడపిల్లవి కాదు కదా. నువ్వు ఫటాఫట్ ధనాదన్. ఎస్, ఇదే ఉప్పుతో వెళ్ళి మీ ఫ్యామిలీని కూడా పట్టుపడదామా? మన దెబ్బకి మీ శశి వదినకి, బాలు అన్నయ్యకి ఇత్తడిత్తడి అయిపోవాలి. పద వెళ్దాం. ఆగాగు, ఎక్కడికి? మా డాడీ కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చారు కదా. ఇక మనం వెంటనే మీ ఫ్యామిలీని సెట్ రైట్ చేయడమే. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు శైలు. మనం రంగంలోకి దిగితే ఏది కష్టం కాదు బాబు. ఎంత మొండికారైనా నువ్వు చేయి వేస్తే పరిగెడుతుంది. ఎంత మొండి మనిషి అయినా మనం చేయి వేస్తే ఇత్తడైపోతుంది. మీ వదినని దారిలో పెట్టడం మనకి మంచినీళ్ళు తాగినంత ఈజీ. దానికి ఒక ప్లాన్ చేసి చెయ్యాలి. ముందు మా అమ్మ పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు కొంచెం స్పీడ్ తగ్గించు. సరే కానీ ఈ గ్యాప్లో ఏం చేద్దాం? అదిగో మీ డాడీ. ఆదిత్య, నిన్ను సారీ సారీ సారీ. అమ్మా, 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 అమ్మా. చివరికి నా కొడుకుని మోసం చేసి తప్పించుకు రావాల్సి వచ్చింది. ఇలా ఎన్ని రోజులు మొహం చాటేయాలి? అమ్మ అమ్మ అని రాము పిలుస్తుంటే ఆ పిలుపు నా మనసుని లాగేస్తుంటే కాదని ఇలా ఎంత కాలం పారిపోవాలి? ఏ కారాపు, ఇదేంటి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది? రేపు అమూల్యని దుబాయ్కి అమ్మేసిన తర్వాత మన మీద అనుమానం రాకుండా ఉండాలి అంటే కాస్త ప్రేమ చూపించాల్సిందే. ఏంటొదినా, ఏంటి ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు? కారేది? కారు తీసుకొని రాలేదు వదినా. డాక్టర్స్ నడిస్తే మంచిది అన్నారు. అందుకే నడుచుకుంటూ గుడికి వెళ్ళొస్తున్నాను. అబ్బచ్చా, నీ కోడలు కారివ్వను, కావాలంటే నడుచుకుంటూ తిరుగు అని చెప్పిందని నాకు తెలియదనుకున్నావా? ఓ తెగ కబుర్లు చెప్తున్నావు. అంతేలే వదినా, ఒక వయసు వచ్చిన తర్వాత ఒంటికి ఆ మాత్రం వ్యాయామం అవసరం. సరేలే వదినా, ఇంటికెళ్దాం పదా. ఇప్పుడా? అవునొదినా, ఎలాగో వచ్చావు కదా, ఇంటికి వెళ్ళి మీ కూతుర్ని చూసి పలకరించి కాఫీ తాగి వెళ్ళొచ్చు. రావదినా. ఇప్పుడు కాదులే వదినా, ఇంకొకసారి వస్తాను. మేమంత కాని వాళ్ళమా? అయ్యో అదేం లేదు వదినా. మరి లేకపోతే ఏంటి? ఇంటికి రావద్దినా అని ఎంత అభిమానంతో పిలిస్తే రానంటావేంటి? మీలాంటి ధనవంతులు మా ఇంటికొస్తే మీ ఐశ్వర్యం మాకు అంటుకుంటుందని భయమా? అదేం మాట వదినా. మా ఇంటి మహాలక్ష్మి అయినా నా కూతుర్నే మీ ఇంటికి కోడలుగా పంపించాను కదా. అందుకే కదా ఇంటికి రమ్మనేది. రావదినా, నిన్ను చూస్తే అమూల్య కూడా చాలా సంతోషిస్తుంది. రావదినా, రా. వదినా, కూర్చో. అమ్మా, ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమైందండి?
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎందుకు అలా ఉన్నారు? నాకంతా ఆశ్చర్యంగా అయోమయంగా ఉంది సీత. అమ్మని గుళ్ళో చూశాను. నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా అమ్మ వెళ్ళిపోయింది. అమ్మకి వినిపించలేదేమో అని చాలాసార్లు గట్టిగా పిలిచాను. కానీ అమ్మ ఒక్కసారి కూడా నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఏంటండి మీరు? అత్తమ్మ ఏంటి, మీరు పిలిస్తే పలక్కుండా వెళ్ళిపోవడం ఏంటి? అసలు మీరు చూసింది అత్తమ్మని అయుండరు. అయ్యో లే సీత, ఖచ్చితంగా తన అమ్మే. నా కళ్ళతో నేను చూశాను. మీరేదో పొరపాటు పడుంటారండి. అరే ఏంటి సీత, నేనెవరినో చూసి పొరపాటు పడతానా? తనెవరు? అమ్మ. అమ్మ విషయంలో నేనెలా పొరపాటు పడతాను? నేను చాలా క్లియర్గా చూశాను. నేను దగ్గరికి వెళ్ళేసరికి మిస్ అయిపోయింది. అమ్మ కోసం అక్కడంతా ఎంత వెతికానో తెలుసా? మీరు పిలిస్తే అత్తమ్మ అలా చూడకుండా వెళ్ళరు కదండి. అదే కదా నాకు అర్థం కాంది. నాకంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది సీత. అసలు అమ్మ ఎందుకు అలా చేసింది? అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకండి? ఉండండి, ఇప్పుడే అత్తమ్మకి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను. రావదినా? సీత ఫోన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా గుళ్ళో జరిగింది. రాము సీతతో చెప్పే ఉంటాడు. ఏం జరిగిందో అని సీత ఫోన్ చేస్తోంది. ఎవరొదినా? ఆహా, అది ఇంటి దగ్గర నుంచి వదినా. నేనింకా రాలేదని మీ అన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారు. అమూల్యని చూసిపోదామని వచ్చినట్లు చెప్పొదినా. అన్నయ్య గారు తాతయ్య గారు కూడా సంతోషిస్తారు. లోపలికి రావదినా? ఇదేంటండి, అత్తమ్మ ఫోన్ కట్ చేస్తున్నారు? అనుమానమే లేదు, అమ్మ కావాలనే ఫోన్ కట్ చేస్తుంది. అంటే నేను చూసింది అమ్మనే. అమ్మ కావాలనే నన్ను అవాయిడ్ చేస్తుంది. చచ్చా, అలాంటిదేం ఉండదండి. ఆవిడేదో పనిలో ఉండి ఫోన్ కట్ చేసుంటారు. దీనికే మీరేదేదో ఊహించుకోకండి. రండి. అమూల్య, ఎవరొచ్చారో చూడు. అమ్మా, అమ్ము, నమస్తే అత్తయ్య. నమస్తే. అయ్యో లే బాబు, లే. ఎలా ఉన్నారు అత్తయ్య? బావున్నాను. నువ్వెలా ఉన్నావు బాబు? ఆ అమూల్య నా పక్కనుండగా నాకు లోటే ఉంటుంది అత్తయ్య. నేను చాలా బాగున్నాను. అమ్మో, యాక్టింగ్లో నా కొడుకు నాకంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. ఎంత బాగా నటిస్తున్నావురా. అమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అమూల్య, నువ్వెందుకమ్మా, నేనున్నాను కదా. ఆ మాత్రం కాఫీ నేను పెట్టలేనా ఏంటి? మీరిద్దరూ లోపల ఏసీ వేసుకుని చక్కగా కబుర్లు చెప్పుకోండి. ఏంటి అమూల్య, ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మని లోపలికి తీసుకువెళ్ళు. పర్వాలేదులే బాబు, ఇక్కడ చల్లగానే ఉంది. మీరు మరీ మొహమాట పడుతున్నారు అత్తయ్య. ముందు మీరు రండి. రండి అత్తయ్య, రండి.
ఇప్పుడు మాట్లాడుకోండి, నేను వస్తాను. ఉమ్. ఏంటమ్మా ఇది? మీ అత్తయ్యలో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అవునమ్మా. అది సరే, నువ్వేంటి ఇలా సడన్గా వచ్చావు? నేనెక్కడొచ్చాను? మీ అత్తయ్యే దారిలో కనిపించి నేను రాను అంటున్నా వినకుండా బలవంతంగా కారులో ఎక్కించుకొని వచ్చారు. అవునా అమూల్య? మీ అత్తయ్యలో సడన్గా ఇంత మార్పేంటి? లేదులేమ్మా, ఈ మధ్య కొంచెం మార్పు మొదలైంది. ఇది టీ పొడి. అమ్మా, ఆ, ఉమ్, అసలు ఆవిడ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? పైగా నా చేతే దండం పెట్టిస్తావా? ఒరేయ్, నువ్వు ఈరోజు జరిగేది చూస్తున్నావు, నేను రేపు జరగబోయేది చూస్తున్నాను. రేపు నీకు వేదవతితో పెళ్లి జరగాలి అంటే అమూల్యని దుబాయ్ వాళ్ళకి అమ్మేయాలి కదా. ఆ, అయితే అప్పుడు వీళ్ళకి అనుమానం రాకుండా ఉండాలి అంటే మనం కాస్త మంచివాళ్లలా నటించాలి. వాళ్ళెలా నమ్ముతారమ్మా? వాళ్ళ అమ్మాయిని మనం కాస్త ప్రేమతో చూసుకుంటున్నాం తెలిస్తే చాలు, హ, మనల్ని వెర్రి గొర్రెల్లాగా నమ్మేస్తారు. ఇలా 2-3 సార్లు నటించామనుకో, రేపు మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరేనా? పద వదినా. అయ్యా కూర్చోండి వదినా. ఎదిగో తీసుకోండి వేడివేడి కాఫీ. మొన్నే మీ అన్నయ్య ఊటీ నుంచి స్పెషల్గా కాఫీ పొడి తెప్పించారు. తాగి ఎలా ఉందో చెప్పండి వదినా. అమూల్య, నువ్వు కూడా తీసుకోమ్మా. కాఫీ చాలా బాగుంది వదినా. వదినా, నేను ఇక బయలుదేరుతాను. సరే వదినా. డ్రైవర్! అయ్యో వద్దొదినా, నేను వెళ్తానులే. భలే దానివే వదినా, అలా ఎలా పంపిస్తాను? కారులోనే వెళ్ళాలి. మీరు రండి. రా. హలో, ఎవరు? అన్నయ్య, నేను అమూల్యని. అమ్ము, నువ్వా? ఇదేవరి నెంబర్ అమ్మా? నాదే అన్నయ్య. అదేంటమ్మా, నువ్వెప్పుడు మీ పని మనిషి ఫోన్ నుంచే మాట్లాడేదానివి కదా? ఇప్పుడు నాకు ఫోన్ ఇచ్చారన్నయ్య. అవునా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదన్నయ్య, ఈ మధ్యన మా ఇంట్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. నన్ను బాగా చూసుకోవడం మొదలుపెట్టారు. అవునా? నీకింకో విషయం చెప్పనా అన్నయ్య? మా అత్తయ్య గారు అమ్మని స్వయంగా దగ్గరుండి మరీ ఇంటికి తీసుకొచ్చి ఆవిడ చేతులతో కాఫీ కలిపి ఇచ్చారు. వెళ్ళేటప్పుడు కూడా కారు కూడా ఇచ్చి పంపించారు. నిజమా? ఇదేంటమ్మా, ఉన్నట్టుండి మీ వాళ్ళల్లో ఇంత మార్పు ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు అలాగే ఉందన్నయ్య. చందు కూడా అమ్మ కాళ్ళకి దండం పెట్టాడు తెలుసా? అలాగా? పోనీలే, మొత్తానికి మీ అత్తయ్య గారిలో మీ ఆయనలో మార్పు వచ్చింది. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అది చాలమ్మా. చూడమ్మా, నీకు విషయం చెప్తాను, విను. చెప్పన్నయ్యా. ఒక మనిషికి కోపం రావాలి అంటే అతనికి నచ్చనిదేదో జరగాలి. అలాగే ఒక మనిషిలో మార్పు రావాలి అంటే కూడా మనసుని కదిలించేది ఏదో జరగాలి. మరి మీ ఇంట్లో అందరూ ఉన్నట్టుండి అలా ఎలా మారిపోయారు? వాళ్ళని మార్చేంత గొప్ప పని ఏం జరిగిందో నీకేమైనా తెలుసా? ఏమో అన్నయ్య, నాకు గుర్తులేదు. సరేలే, ఏదేమైనా నీ జాగ్రత్తలో నువ్వు ఉండమ్మా. ఎందుకంటే అవసరం లేని ప్రేమ, అనుకోని మార్పు అంత మంచిది కాదమ్మా. జాగ్రత్త. అలాగే అన్నయ్య. ఏ
రకంగా చూసుకున్నా వాళ్ళలో ఇంత మార్పు రావడానికి సరైన కారణం కనిపించడం లేదే. అమ్మ మీద కూడా అంత ప్రేమ చూపించడం ఏంటి? హాయ్. హే హాయ్. చేయి చాపు. ఎందుకు? చాపు. గుడికెళ్ళొచ్చాను, ప్రసాదం పెట్టాలి. ఏయ్, అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అవుట్, గెట్ అవుట్. చెప్తుంది నీకే. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. నన్ను బయటికి వెళ్ళమనడానికి నీకేం అధికారం ఉంది? నేను ఈ ఇంటి కోడల్ని. అసలు నువ్వు కోడలివి అని చెప్పుకోవడానికి ప్రూఫ్ ఏంటి? కూసోవే నిన్ను.